హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని టచ్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక బెల్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ బటన్ కనుక మీరు టచ్ చేస్తే నేను నా ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా దాని యొక్క నోటిఫికేషన్స్ మీ మెయిల్కి వస్తాయన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, జనరల్గా మనం అందరం స్మార్ట్ ఫోన్స్ని యూస్ చేస్తూ ఉంటాము. సో అందరూ మన స్మార్ట్ ఫోన్స్కి ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకుంటూ ఉంటాం. సో మనం ఆ పాస్వర్డ్ ఓపెన్ చేసేటప్పుడు పక్క వాళ్ళు చూడడం కానీ, లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు పాస్వర్డ్ ఓపెన్ చేసి ఇవ్వమని కానీ అడుగుతూ ఉంటారు. అప్పుడు మన పాస్వర్డ్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. సో ఈరోజు వాళ్ళకి తెలియకుండా ఉండే పాస్వర్డ్ ఎలా పెట్టాలి అండ్ నెక్స్ట్ ఆ పాస్వర్డ్ మీ ఒక్కళ్ళే ఎలా ఓపెన్ చేయగలగాలి అనేది నేను ఇప్పుడు చూపిపోతున్నాను. ఇప్పుడు నేను నా ఫోన్ యొక్క పాస్వర్డ్ ఓపెన్ చేస్తాను. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలా ఉంది కదా, ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేయబోతున్నాను. చూసారు కదా, నా స్మార్ట్ ఫోన్ యొక్క పాస్వర్డ్ అనేది ఓపెన్ అయింది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఫాస్ట్గా మీ స్మార్ట్ ఫోన్ యొక్క పాస్వర్డ్ని ఓపెన్ చేయగలిగితే మీ పాస్వర్డ్ అనేది ఇక మీదట ఎవరికి తెలియదు అనమాట. సో మీరు ఇక స్క్రీన్ లాక్ వేసుకున్నప్పుడు దాన్ని ఓపెన్ చేసేటప్పుడు ఇలా జాగ్రత్తగా ఫాస్ట్గా ఓపెన్ చేయగలిగితే మీరేం చేశారనేది ఎదుటి వాళ్ళకి తెలియకుండా ఉండాలి. సో ఈ పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిపోతున్నాను. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చివరిలో మీకు కొన్ని లాక్స్ ఇస్తాను. ఆ లాక్స్లో మీకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆ సెలెక్ట్ చేసుకుని అందులో నచ్చిన పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళాక మీకు స్క్రీన్ లాక్ ఉంటుంది కదా, దాన్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒకటి సెట్ చేసుకుంటున్నాను. అదే ప్యాటర్న్, మీరు ప్యాటర్న్ మాత్రమే సెట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ప్యాటర్న్ విజిబుల్గా ఉండకూడదు, అన్విజిబుల్గా ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను ఒక పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను. మళ్ళీ దాన్ని ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు క్లోజ్ చేసి ఆ ప్యాటర్న్ ఓపెన్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఈ పాస్వర్డ్ ఓపెన్ చేయడం మీకు అలవాటు అయితే అది చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది నెక్స్ట్ నుంచి. చూడండి, నేను అదే పాస్వర్డ్ మళ్ళీ ఓపెన్ చేశాను, కానీ చాలా ఫాస్ట్గా ఓపెన్ చేయడం వల్ల ఎదుటి వాళ్ళు ఏం ఓపెన్ చేశాను అనేది గుర్తుపెట్టుకోలేరు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి 6 డాట్స్ ఉంటాయి. ఈ 6లో 9 డాట్స్ ఉంటాయి. ఈ 9 డాట్స్లో మీరు ఏవైనా 8 మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఒక డాట్ని మాత్రం ఇక్కడ వదిలేయాలి. ఎందుకంటే మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇలా అంటాం కదా, ఫాస్ట్గా అన్నప్పుడు చూసేవాళ్ళు అన్ని డాట్స్ని వేరే వాళ్ళు ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు మిగిలిన అన్ని డాట్స్ని టచ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు కూడా ఇలా అంటున్నప్పుడు మనం ఏదైతే డాట్ని వదిలేసామో ఆ డాట్ని టచ్ చేస్తారు. సో ఆ పాస్వర్డ్ రాంగ్ అని చెప్తుంది. సో ఫ్రెండ్స్, ఇలా కనుక మీరు పాస్వర్డ్ సెట్ చేసుకుంటే మీ ఫోన్ యొక్క పాస్వర్డ్ని ఎవరు ఓపెన్ చేయలేరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.